ప్రైజ్ ది లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశము అద్భుత కార్యములు. ఈరోజు మన యొక్క అంశము అద్భుత కార్యములు. వాక్య అంశము యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనము. యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని ఇక్కడ జనులకు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయిల్ ప్రజలు వాగ్దాన భూమిని స్వతంత్రించుకొనుటకు సిద్ధంగా ఉన్నప్పుడు, ఇజ్రాయిల్ ప్రజలు వాగ్దాన భూమిని స్వతంత్రించుకొనుటకు సిద్ధంగా ఉన్నప్పుడు వారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానము, ఇజ్రాయిల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును అని. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును అని దేవుడిచ్చినటువంటి వాగ్దానము. దేవుడు మన మధ్య అద్భుత కార్యములు చేసేటువంటి దేవుడు మన మధ్యలో అద్భుత కార్యములు చేసేటువంటి దేవుడు. అయితే అద్భుత కార్యములను మన మధ్యలో జరగాలంటే మనము ఏమి చేయాలనే దాని గురించి ఒకసారి ఆలోచిద్దాము. ఇక్కడ దేవుడు చేసేటువంటి కార్యముల కొరకు మనము ఎదురు చూడాలి, అదేవిధంగా నిరీక్షించాలి. దేవుడు చేసేటువంటి అద్భుత కార్యముల గురించి మనము ఎదురు చూడాలి, అదేవిధంగా నిరీక్షించాలి. మనము దేవుడు చేసే అద్భుతముల కొరకు ఎదురు చూసేటువంటి వారంగా, నిరీక్షించేటువంటి వారంగా ఉండాలి. అద్భుతములు చేస్తాననేటువంటి వాగ్దానమును దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినప్పుడు, అద్భుతములు చేస్తానని వాగ్దానాన్ని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినప్పుడు ఈరోజే అద్భుతాలు చేస్తాను అని చెప్పలేదు. ఇక్కడ ఈరోజే అద్భుతము చేస్తానని దేవుడు వారికి చెప్పలేదు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును అని చెప్పాడు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును అని చెప్పాడు. ఇక్కడ మనము అద్భుత కార్యము పొందుకోవాలంటే, అద్భుతములను మనము పొందుకోవాలి అంటే, అద్భుతాలను మనము పొందుకోవాలంటే రేపటి వరకు లేదా దేవుని యొక్క సమయము వరకు మనము ఎదురు చూడాలి. అద్భుతము మనము పొందుకోవాలి అంటే రేపటి వరకు లేదా దేవుని యొక్క సమయము వరకు మనము ఎదురు చూడాలి. నేను మీ మధ్యలో అద్భుత కార్యము చేస్తానని ఇజ్రాయిల్లకు వాగ్దానం చేసినటువంటి దేవుడు, అట్టి వాగ్దానాలను మనము దేవుని యొక్క అద్భుతాలను పొందుకోవాలంటే అద్భుతముల కొరకు మనము ఎదురు చూడాలి. అంత మాత్రమే కాకుండా మనము నిరీక్షించేటువంటి వారంగా ఉండాలి. అద్భుతం అనేది దేవుడు అప్పుడే చేస్తానని చెప్పలేదు. రేపు మీ మధ్య నేను అద్భుత కార్యములు చేస్తాను అని అన్నాడు. రేపటి వరకు లేదా దేవుని యొక్క సమయము వరకు మనము ఎదురు చూస్తూ నిరీక్షించేటువంటి వారంగా ఉండాలి. మన సమయము వేరు, అదేవిధంగా దేవుని యొక్క సమయము వేరు. మన సమయము వేరు, దేవుని యొక్క సమయము వేరు. ఇక్కడ మనము వాక్య భాగంలో చూసినట్లయితే దేవుని సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 సంవత్సరములతో దేవుడు పోల్చినాడు. ఒక దినమును 1000 దినములతో పోల్చినటువంటి దేవుడు. ఒక్క దినము మన దృష్టిలో మనకు ఒక దినము, కానీ దేవుడి దృష్టిలో అది 1000 దినములై ఉంటుంది. కనుక మన సమయము వేరు, దేవుని యొక్క సమయము వేరు. దేవుని యొక్క ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు, మీ మధ్యలో నేను అద్భుత కార్యము చేస్తానని. రేపు మీ మధ్యలో అద్భుత కార్యము చేస్తానని. చేసేంత వరకు మనము ఎదురు చూడాలి, అదేవిధంగా నిరీక్షించేటువంటి వారంగా ఉండాలి. అబ్రహాము చూసినట్లయితే అబ్రహాము జీవితంలో కుమారుణ్ణి పొందుకొనుట కొరకు 25 సంవత్సరంలో అబ్రహాము ఎదురు చూసినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. వాగ్దానము నెరవేర్చబడుటకు 25 సంవత్సరముల సమయం అనేది పట్టింది. కానీ అబ్రహాము 25 సంవత్సరాలు కూడా ఎదురు చూశాడు, అదేవిధంగా నిరీక్షణతో ఉన్నాడు. విశ్వాసంలో ఎంత మాత్రం కూడా విశ్వాసం నుండి తొలగకుండా విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము 25 సంవత్సరంలో ఎదురు చూసినట్లుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా
మనము కూడా దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క అద్భుత కార్యములను మన జీవితంలో జరుగుట కొరకు మనము ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడి యొక్క సమయము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే దేవుడు మన మధ్యలో అద్భుత కార్యములు చేయగలడు. నీవు నేను ఊహించిన మాత్రంలో కాదు. మన సమయముకు దేవుని సమయమునకు చాలా తేడా ఉంది. మాత్రమే దేవుడు అద్భుత కార్యంలో అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉన్నాడు 20 సంవత్సరాలు. ఆ తర్వాత అబ్రహాముకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. దేవుని యొక్క అద్భుత కార్యములు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనము ఎదురు చూడాలి, అదేవిధంగా నిరీక్షణ కలిగి ఉండాలి. మనము ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. విధంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క అద్భుతములు చేయాలంటే, దేవుడి యొక్క అద్భుతాలు మన మధ్యలో చేయాలంటే మనము పరిశుద్ధంగా జీవించాలి. చదవబడినటువంటి వాక్య భాగము యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు మన మధ్యలో అద్భుత కార్యములు చేయాలి అంటే మనము పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు మన అద్భుత కార్యాలు చేయాలంటే ఒకటి మనము ఎదురు చూడాలి, నిరీక్షణ ఉండాలి. 2 మనము పరిశుద్ధంగా జీవించాలి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మీ మధ్యలో అద్భుత కార్యములు చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ గనుక అనేటువంటి పదమును మనము ఇది ఒక షరతును తెలియచేస్తుంది. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని వాక్యంలో సెలవిస్తుంది. కనుక అనేటువంటి పదమును మనము ఒక షరతుగా మనకు తెలియజేస్తుంది. దేవుడు మన మధ్యలో అద్భుతాలు చేయాలంటే మన జీవితాలను దేవుని ఎదుట సరిగా ఉండాలి. దేవునికి తగిన రీతిలో పరిశుద్ధంగా మనము జీవించాలి. పరిశుద్ధంగా మనము జీవించకుండా దేవుని యొక్క అద్భుత కార్యములను మనము చూడలేము. పరిశుద్ధంగా మనము జీవించకుండా దేవుని యొక్క అద్భుత కార్యములను మనము చూడలేము. దేవుని యొక్క కార్యములను మనము చూచుట కొరకు, దేవుని యొక్క అద్భుత కార్యములను మనము చూచుట కొరకు దేవుని ఎదుట మనల్ని మనము పరిశుద్ధంగా పరిశుద్ధంగా మనము జీవించాలి. ప్రభు సన్నిధానంలో మనము పరిశుద్ధంగా జీవించాలి. మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు మన కుటుంబాలలో అద్భుతాలు చేయాలని మనమందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు, ఆశ కలిగి ఉంటారు. దేవుడు మన మధ్యలో అద్భుత కార్యములు చేయాలని కూడా ప్రతి ఒక్క కుటుంబము కూడా ఆశ. అయితే దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టి అనుభవము మరియు అదేవిధంగా పరిశుద్ధత కలిగి జీవిస్తారు. అనుభవంతో దేవుని యొక్క సన్నిధానంలో ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో, మనము ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తామో, పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వారి మధ్యలో అప్పుడు దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు. వారి మధ్యలో అద్భుత కార్యాలు చేస్తాడు. అద్భుతాలు మనలో జరగాలి అంటే, అద్భుతాలు మన యొక్క కుటుంబాలలో జరగాలి అంటే దేవుడు నాడు ఇజ్రాయేళ్లకు నేడు నీకు నాకు వాగ్దానము చేస్తున్నాడు. నేను మీ మధ్యలో అద్భుత కార్యములను చేస్తాను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి అని. ఒకవేళ నీ హృదయ స్థితి ఏ విధంగా ఉంది ఈరోజు?
నిన్ను నీవు పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి, సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. మన పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది నిత్య జీవము పొందుకొనుటకు ఎదురు చూడాలి. అంత మాత్రమే కాకుండా నీవు వేటి గురించి అయితే ఆశించి ఉన్నావో, నువ్వు వేటిని పొందుకోవాలని అనుకొంచున్నావో, ఏ అద్భుతము నీ మధ్యలో జరగాలని నువ్వు అనుకొంచున్నావో వాటి కొరకు నీవు ఎదురు చూడాలి, నిరీక్షించాలి. అదేవిధంగా పరిశుద్ధంగా నీవు జీవించాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటావో దేవుడు మన మధ్యలో అద్భుత కార్యాలు చేస్తాడు. మనం అనుకున్నటువంటి సమయంలో కాదు, దేవుని యొక్క సమయంలో ఖచ్చితంగా అద్భుతము చేయగలడు. అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచే నిరీక్షణ ఉంచి ఉన్నాడు కనుక 25 సంవత్సరములు పట్టింది దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడడానికి, కుమారుడును అనుగ్రహించబడడానికి, ఇస్సాకు పుట్టడానికి. ఆ విధంగా మనము విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము వలె ప్రభువు సన్నిధానంలో ఎదురు చూద్దాము. అద్భుతము జరుగుతలేదు కదా, మన జీవితాలు ఇంతే కదా అని అనుకోకూడదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నెరవేర్చువాడు అంటున్నాడు కనుక మనలో ఏదైనా లోపం ఉందా అనేది మనము చూసుకొని సరి చేసుకొని సరిదిద్దుకొని ప్రభు సన్నిధానంలో పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి మన మధ్యలో అద్భుతంలో దేవుడు తప్పకుండా చేస్తాడు కనుక ఆ విధంగా జీవించడానికి ఇష్టపడదాము. ఈ విధంగా జీవించుటకు దేవుడు మనందరికీ కూడా సహాయము చేయును గాక. ఆమేన్.